హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ వెల్త్. లాస్ట్ 6 days బ్యాక్ మనం చెప్పుకున్న ఇదే ఛానల్లో చెప్పుకున్న స్టాక్ ఒలింప్ టీఎక్స్ 60s చెప్పుకున్నది వెరీ ఫ్యూ డేస్లో 20% రిటర్న్ అయితే ఇచ్చింది. సో మీరు ఎవరన్నా ఈ వీడియో చూడకపోతే ఇక్కడ చూపిస్తున్న ఈ వీడియోని ఖచ్చితంగా వెళ్ళి ఛానల్లో చూడండి. అండ్ ఆల్సో చాలా మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇవాళ కూడా ఇలాంటిదే ఒక మంచి స్టాక్, ఇంకా చాలా చిన్న పెన్నీ స్టాక్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఈ వీడియోనైతే ఖచ్చితంగా మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఆల్సో ఎట్ ఎనీ పాయింట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. సో ముందుగా ఇవాళ వీడియో గురించి చెప్పుకోవాలంటే 10 years ఒకే రేంజ్లో ఉండి 10 years తర్వాత హ్యూజ్ వాల్యూమ్స్తో ఒక బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. సో ఒక డికేడ్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి స్టాక్ ఒక న్యూ ర్యాలీ ఆర్ న్యూ రన్ ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన టైంలో వీళ్ళ సేల్స్ ఇంప్రూవింగ్ ఎలా ఉన్నాయంటే లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ సేల్స్ 5233% మ్యాసివ్గా రైజ్ అయ్యాయి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రాఫిట్స్ కూడా 1440% రైజ్ అయ్యాయి. సో స్టాక్ డికేడ్ బ్రేక్అవుట్ ఇవ్వడం అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి హ్యూజ్ సేల్స్ అండ్ ప్రాఫిట్స్ జంప్ రావడం అనేది మంచి పాజిటివ్గా అయితే చూస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు లాస్ట్ 4 yearsలో అంటే 16 quartersలో అసలు ప్రాఫిట్ని జనరేట్ చేయలేదు, ఎప్పుడు నెగిటివ్ రిజల్ట్స్. అలాంటిది ఈసారి వాళ్ళు హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేశారు. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా టెక్నికల్ అనాలిసిస్ లో చూద్దాం. సో ఈ కంపెనీ ఏంటి, అసలు వీళ్ళు ఏం చేస్తారు, ఫండమెంటల్ డీటెయిల్స్ అన్ని చూద్దాం. సో కంపెనీ నేమ్ వచ్చేసి పీవీపీ వెంచర్స్. సో బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సింపుల్ గా 1 line లో చెప్పాలంటే వీళ్ళు వెంచర్స్ లో ఇన్వెస్ట్ చేయడం కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే కన్స్ట్రక్షన్స్ డిపార్ట్మెంట్ లో కానీ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి చాలా సబ్సిడరీస్ ఉన్నాయి. పీవీపీ క్యాపిటల్, పీవీపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పీవీపీ సినిమాస్, ఈవెన్ మూవీ ప్రొడక్షన్ రిలేటెడ్ గా కూడా ఉన్నారు. సో ఓవరాల్ గా హై లెవెల్లో అయితే వీళ్ళ బిజినెస్ ఇది. మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 249 crores. సో పెద్ద మార్కెట్ క్యాపిటల్ ఏం కాదు. ఇంట్రెస్టింగ్ రిమైనింగ్ పారామీటర్స్ వేటిని కన్సిడరేషన్ లో తీసుకోలేం, ఎందుకంటే అవి ఏం బాగో కాబట్టి ఇది పెన్నీ స్టాక్ కింద ఉండిపోయింది. ఇంకా కొంచెం పాజిటివ్స్ మాట్లాడుకోవాలంటే ప్లెజ్ పర్సెంటేజ్ అనేది లేదు. జనరల్ గా ఇలాంటి చిన్న కంపెనీస్ పెరగకపోవడానికి రీజన్స్ ఏముంటాయంటే వీళ్ళు కంపెనీ రన్ చేయలేని సిచ్యువేషన్ లో వాళ్ళ ప్రమోటర్స్ ఉన్న స్టాక్స్ ని ఊరికనే ప్లెజ్ అంటే వేరే వాళ్ళ దగ్గర అప్పుకి తాకట్టు పెట్టి మనీ తేవడం వల్ల కంపెనీ అనేది ఇంకా బ్యాడ్ లోన్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అట్లీస్ట్ వీళ్ళ దగ్గర అయితే ప్లెజ్ పర్సెంటేజ్ లేదు. సో అది వన్ గుడ్ థింగ్ అని చూడొచ్చు. రిమైనింగ్ చెప్పుకోవడానికి అంత పెద్ద పాజిటివ్స్ ఏం లేవు. సో వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఎలా ఉందో చూద్దాం. క్వార్టర్లీ రిజల్ట్ విషయానికి వెళ్తే అసలు సేల్స్ అనేవి నెగ్లిజిబుల్ సేల్స్ గా ఉంటున్న సేల్స్ ఆల్మోస్ట్ మార్చ్ అండ్ జూన్ లో హ్యూజ్ ఇంక్రిమెంట్ అయితే చూడొచ్చు. సో లాస్ట్ ఇయర్ జూన్ లో 3 crores సేల్స్ రిపోర్ట్ చేసిన వీళ్ళ కంపెనీ ఇదే ఇయర్ జూన్ లో 160 crores మ్యాసివ్ సేల్స్ జంప్ అయితే చూపించారు. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి వేరే ఇన్వెస్ట్మెంట్ ద్వారా అదర్ ఇన్కమ్ లో కూడా 146 crores రావడం. మీరు చూస్తే ప్రాఫిట్ లో ఆల్మోస్ట్ నెగిటివ్ ప్రాఫిట్స్ లోనే ఎప్పుడు వీళ్ళు ఉన్నారు. అలాంటి నెగిటివ్ ప్రాఫిట్స్ నుంచి ఒకేసారిగా వీళ్ళకి 268 crores ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ వీళ్ళు సేల్స్ రైజ్ అవడం అనేది సడన్ గా ఈ క్వార్టర్ లోనే కాకుండా లాస్ట్ క్వార్టర్ లోనే ఆల్మోస్ట్ కొంచెం సేల్స్ అయితే రైజ్ అయ్యాయి. ఆ తర్వాత సీక్వెన్షియల్ గా ఇంకా రైజ్ అయ్యాయి. ఒకవేళ నెక్స్ట్ క్వార్టర్ లో కూడా వీళ్ళ సేల్స్ కానీ ఇంకా మంచిగా రిపోర్ట్ చేస్తే కంపెనీ అనేది ఇంకా చాలా అండర్ వాల్యూడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పటికే ప్రెసెంట్ ఉన్న వాల్యుయేషన్ లోనే కంపెనీ చాలా అండర్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ చూడాల్సింది ఏంటంటే సడన్ గా వీళ్ళ నెగిటివ్ లో ఉన్న మార్జిన్స్ కూడా మంచి హెల్దీ మార్జిన్స్ లోకి వచ్చాయి. సో 90% మార్జిన్స్ మెయింటైన్ చేశారు లాస్ట్ క్వార్టర్. సో ఇప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ లో ఎలా ఉందో చూద్దాం. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూస్తే సింపుల్ గా చెప్పాలంటే హైయెస్ట్ ఎవర్ సేల్స్, హైయెస్ట్ ఎవర్ ప్రాఫిట్, హైయెస్ట్ ఎవర్ ఈపీఎస్. ఇది ఇలాగే మెయింటైన్ అవుతుందా అనేది మనం చెప్పలేం. ఇది ఒక టర్న్ అరౌండ్ కి ఇండికేషన్ గా అయితే తీసుకోవచ్చు. బట్ ఇలాగే ఉండిపోతుంది అనేది రానున్న క్వార్టర్ లో మనం కంపెనీని అబ్జర్వ్ చేస్తూ చెప్పాల్సిందే. ప్రెసెంట్ అయితే ఏం చెప్పలేం. అండ్ వీళ్ళకి 244 crores ఆఫ్ షేర్స్ ఉన్నాయి. కొంచెం ఎక్కువ అయితే షేర్స్ ఉన్నాయి, బట్ ఫస్ట్ నుంచి అదే మెయింటైన్ చేశారు. అట్లీస్ట్ డైల్యూట్ అయితే చేయలేదు. అండ్ రిజర్వ్స్ విషయానికి వస్తే వీళ్ళకైతే నెగిటివ్ లో ఉన్నాయి. సో ఆస్తులు లేవు. ప్రెసెంట్ జూన్ క్వార్టర్ లో వీళ్ళకి మంచి ప్రాఫిట్స్ వచ్చాయి కాబట్టి దాంతో వీళ్ళు రిజర్వ్స్ ఏమన్నా కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చేమో, అంటే ఉన్న నెగిటివ్స్ ని కొంచెం తగ్గించే ఛాన్స్ ఉందేమో చూడాలి. సో అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఆస్తులు లేవు అండ్ బారోయింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సో అప్పులు బాగానే ఉన్నాయి. సో లాస్ట్ క్వార్టర్ లో వచ్చిన ప్రాఫిట్స్ తో వీళ్ళు దీన్ని ఇంప్రూవ్ చేస్తారేమో అని ఫర్దర్ గా రానున్న రోజుల్లో చూడాలి. ఇది ప్రస్తుతానికి అయితే మార్చ్ 2022 వరకు ఉన్న డేటా. సో బ్యాలెన్స్ షీట్ అయితే మరీ హెల్దీగా లేదు. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి వస్తే అట్లీస్ట్ వీళ్ళు ఎప్పుడూ కూడా షేర్స్ అయితే అమ్మలేదు. కన్సిస్టెంట్ గా ప్రమోటర్ అయితే 57.53% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. అండ్ డిఏఎస్ దగ్గర ఒక 0.18% నెగ్లిజిబుల్ క్వాంటిటీ అయితే ఉంది. సో అట్లీస్ట్ వీళ్ళు కంపెనీని అయితే అట్ ఎనీ పాయింట్ స్టేక్ రెడ్యూస్ చేసి కంపెనీని డీలీజ్ చేసే స్కోప్ అయితే చూపించలేదు.
ప్రమోటర్ యాడ్ చేయకపోవడం పక్కన పెడితే సెల్ అయితే చేయలేదు. సో ప్రెసెంట్ కంపెనీ మూవ్ అవుతున్నప్పుడు వీళ్ళైనా ఫర్దర్ గా స్టేక్ ఇంక్రీజ్ చేస్తారేమో చూడాలి. సో పబ్లిక్ దగ్గర అయితే 42% స్టేక్ అయితే ఉంది. సో ఓవరాల్ గా ఫండమెంటల్స్ అయితే ఒక 10 రూపీస్ ఉండాల్సిన స్టాక్ కి ఇది బెటర్ ఫండమెంటల్సే. సో బ్యాలెన్స్ షీట్ అయితే బ్యాడ్ ఉన్నప్పటికీ సేల్స్ లో జంప్ కానీ లేదా ప్రమోటర్ హోల్డింగ్ బెటర్ గా ఉండడం కానీ పిఈ చాలా అండర్ వాల్యూడ్ లో ఉండడం కానీ ఫండమెంటల్స్ పరంగా అయితే నేనైతే పాజిటివ్ గా చూస్తున్నాను. సో ఈ స్టాక్ కి చాలా ఇంపార్టెంట్ వచ్చి టెక్నికల్ అనాలిసిస్. సో 10 years బ్రేక్అవుట్ అని చెప్పాను కదా, సో అది ఒకసారి చూడడానికి టెక్నికల్ అనాలిసిస్ కి వెళ్దాం. మొత్తం చార్ట్ అంతా చూపించడం కోసమని కొంచెం చిన్నది చేసి మంత్లీ చార్ట్ చూపిస్తున్నాను. సో 1 candle ఈక్వల్ టు 1 month. సో ఫస్ట్ గా చెప్పుకోవాలంటే 2008 ఆ టైంలో లిస్ట్ అయిన స్టాక్ 100 ఆ లెవెల్స్ లో లిస్ట్ అయ్యి అక్కడి నుంచి గ్రాడ్యువల్ గా పడుతూ ఆల్మోస్ట్ 5 to 10 లెవెల్స్ అలా టచ్ అయింది. టచ్ అయిన తర్వాత ఒక జంప్ ఇచ్చి 60 లెవెల్స్ వెళ్ళిన తర్వాత ఇంకా గ్రాడ్యువల్ గా ఫాలో అయిపోయి మళ్ళీ 2011 నుంచి ఎప్పుడూ రికవర్ అవ్వలేదు. సో కొంచెం క్లియర్ గా కనిపించడం కోసం దీన్ని జూమ్ చేస్తున్నాను. సో మీరు మంత్లీ చార్ట్ లో చూసినట్టయితే ఆల్మోస్ట్ 4 రూపీస్ నుంచి ఈ 10 రూపీస్ రేంజ్ లో ఆల్మోస్ట్ 2011 నుంచి 2022 వరకు ఇదే లెవెల్లో ఉంది. సో ఈ టైంలో ఇక్కడ 200 days మూవింగ్ యావరేజ్ ప్లాట్ అవ్వలేదు కాబట్టి నేను మీకు చూపించడానికి 30 days మూవింగ్ యావరేజ్ అండ్ 50 days మూవింగ్ యావరేజ్ తీసుకున్నాను. సో బ్లూ లైన్ వచ్చేసి 30 days మూవింగ్ యావరేజ్, ఆరెంజ్ లైన్ వచ్చేసి 50 days మూవింగ్ యావరేజ్. సో 30 days మూవింగ్ యావరేజ్ అనేది 50 days మూవింగ్ యావరేజ్ ని మంత్లీ టైం ఫ్రేమ్ లో బ్రేక్ చేసింది. సో ఇక్కడ మీకు ఒకటి అర్థం అవ్వాలి, అంటే 30 days లో బయింగ్ అనేది 50 days తో పోల్చుకుంటే బెటర్ ఉండడం వల్ల దాన్ని బ్రేక్ చేసింది. ఈవెన్ 2011 నుంచి కానీ ఆర్ ఇంకా ముందు నుంచి 2010 or 9 నుంచి కానీ ఎప్పుడు కూడా 30 days మూవింగ్ యావరేజ్ 50 days మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేయలేదు. మీకు ఇక్కడ కొన్ని డౌట్స్ రావచ్చు. నేను ఇక్కడ ఏదైతే లైన్ డ్రా చేశానో సో ఎప్పుడు ఈ లెవెల్ ని క్రాస్ చేసి సస్టైన్ అవ్వలేదు 9.7 లెవెల్స్. సో ఇప్పుడు ఆ లెవెల్ ని క్రాస్ చేసింది, బట్ ముందు కూడా బ్రేక్ చేసి పడిపోయింది కదా, ఇప్పుడు పడదని ఏంటి గ్యారంటీ అనొచ్చు. పడదని గ్యారంటీ అని చెప్పలేను, బట్ కొన్ని పారామీటర్స్ అయితే పడదు అని చెప్పడానికి కనిపిస్తుంది. ఒకటి 30 days మూవింగ్ యావరేజ్ 50 days మూవింగ్ యావరేజ్ బ్రేక్ చేయడం అనేది ముందు సిచ్యువేషన్ కన్నా బెటర్ స్ట్రెంత్ అయితే చూపిస్తున్నాయి. అండ్ సెకండ్ థింగ్, ఈ పాయింట్ కి వచ్చినప్పుడు 50 days మూవింగ్ యావరేజ్ రెసిస్టెన్స్ గా తీసుకుంది. ఈ పాయింట్ కి వచ్చినప్పుడు 50 days మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసినా కూడా 30 days మూవింగ్ యావరేజ్ 50 days మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేయలేదు. సో చెప్పాలంటే స్ట్రెంత్ ఉంది బట్ సస్టైన్ అవ్వలేదు. సో అది డౌన్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడే ఒక 4 times 5 6 7th టైం, సో చెప్పాలంటే అరౌండ్ 7th టైం ఇది ట్రై చేస్తుంది అండ్ ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ చూడాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాస్ట్ టైం ఇది అప్ సైడ్ కి వెళ్ళినప్పుడు వాల్యూమ్స్ బయింగ్ కన్నా సెల్లింగ్ సైడ్ ఎక్కువ ఉన్నాయి, బట్ ఇప్పుడు ఫుల్ బయింగ్ వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి. సో రిలేటివ్ స్ట్రెంత్ ఈ పాయింట్ లో బ్రేక్ చేస్తున్నప్పుడు రిలేటివ్ స్ట్రెంత్ అనేది 50 ఉంది. సో నెక్స్ట్ టైం దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 66 వెళ్ళింది కానీ సస్టైన్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ అదే 60 లెవెల్స్ కి ఆర్ఎస్ఐ రీచ్ అయ్యి కిందకి పడిపోయినా కూడా ముందులాగా ఫాల్ అయిపోకుండా ఇమీడియట్ గానే మళ్ళీ దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసి ఇప్పుడు బ్రేక్ చేసింది. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అని ఎవరైనా వినుంటే స్టాక్ లో కూడా ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఈవెన్ ఆర్ఎస్ఐ లో కూడా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఆర్ఎస్ఐ 70 బ్రేక్ చేస్తుందో మంత్లీలో స్టాక్ ఆల్రెడీ కావాల్సిన లెవెల్ ని బ్రేక్ చేసింది. సో ఆర్ఎస్ఐ కానీ 17 బ్రేక్ చేస్తే ఈ స్టాక్ అయితే ఆపలేం. సో ఇంకా క్లియర్ గా చూడడానికి వీక్లీలోకి వెళ్దాం. సో వీక్లీ చార్ట్ విషయానికి వస్తే 2019 నుంచి 2021 వరకు 2 years వరకు ఇది ట్రేడ్ అవ్వాలి. బట్ తర్వాత వీళ్ళకి మళ్ళీ అగైన్ ట్రేడింగ్ స్టార్ట్ చేసి డైరెక్ట్ 5 దగ్గర ఓపెన్ చేశారు. సో మీరు చూడాలంటే ఇది ఒక పోల్ లా అనుకుంటే ఇది ఒక ఫ్లాగ్ లాగా ఆల్మోస్ట్ 2021 నుంచి 2022 ఎండింగ్ వరకు ఇప్పుడు సెప్టెంబర్ వరకు అంటే అరౌండ్ 2 years వేసుకుంటే ఈ 2 years టైం ఫ్రేమ్ లో సేమ్ రేంజ్ లో ఉండి బ్రేక్ చేయడానికి ట్రై చేసి ఇప్పుడు బ్రేక్ చేసింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇందాక మాట్లాడుకున్నట్టు బ్లూ లైన్ 30 days మూవింగ్ యావరేజ్, ఆరెంజ్ లైన్ 50 days మూవింగ్ యావరేజ్, బ్లాక్ లైన్ 200 days మూవింగ్ యావరేజ్. సో రీసెంట్ గా ఇది బ్రేక్ చేసినప్పుడు 30 days మూవింగ్ యావరేజ్ 50 days మూవింగ్ యావరేజ్ ని అండ్ 200 days మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసింది అండ్ 50 days మూవింగ్ యావరేజ్ 200 days మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసింది. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే లాస్ట్ 30 days బయింగ్ ఇంట్రెస్ట్ కానీ బయింగ్ ప్రెషర్ కానీ బెటర్ గా ఉంది కంపేర్డ్ టు 50 days అండ్ కంపేర్డ్ టు 200 days. సో ఇది క్లియర్ గా అయితే ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ డ్రా చేసుకున్న లైన్ మనకి వీక్లీలో ఎప్పుడు ఈ లైన్ పైన సస్టైన్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇవాళ క్లోజింగ్ అయితే 10.15 దగ్గర ఇచ్చింది. నేను ఈ స్టాక్ ని చాలా రోజుల నుంచి ట్రాక్ చేస్తున్నాను, కానీ ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేస్తుందో అప్పుడు చెప్దామని వెయిట్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఫ్రైడే నాడు వీక్లీ క్యాండిల్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫ్రైడే నాడు వీక్లీ క్యాండిల్ క్లోజింగ్ ఎలా ఉందో చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వీక్లీ క్యాండిల్ క్లోజింగ్ కానీ ఈ 9.75 to 9.8 అబోవ్ కానీ ఉంటే
మనకి ఇది 100% బ్రేక్అవుట్ కింద కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేకుండా కానీ వాళ్ళు లోపలికి కానీ డ్రాగ్ చేస్తే మళ్ళీ ఒకసారి 8 లెవెల్స్ కి అలా పడి మళ్ళీ కట్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో నేను ఇదే పాయింట్ లో చెప్తున్నా. సో ఖచ్చితంగా ఇది బ్రేక్అవుట్ ఇచ్చేసింది, ఇక్కడ నుంచి 3 టైమ్స్ 10 టైమ్స్ వెళ్ళిపోతుందా అంటే పెన్నీ స్టాక్స్ లో రివార్డ్ ఎంత ఉంటుందో రిస్క్ అంతే ఉంటుంది. సో వీళ్ళు ఎట్ ఎనీ పాయింట్ కంపెనీని డీలిస్ట్ చేయొచ్చు, లేదంటే మళ్ళీ బ్యాడ్ రిజల్ట్స్ వచ్చి కంపెనీ మళ్ళీ బ్యాడ్ ఫేజ్ లోకి వెళ్ళిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. మనం జస్ట్ చార్ట్ ని నమ్ముకుని టెక్నికల్ అనాలిసిస్ బేస్ మీద ఇది ఒక డెకేడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి మనం ఒక ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ ఇందులో తీసుకునే అమౌంట్ అనేది మీరు ఎంత అమౌంట్ అయితే రిస్క్ చేయగలరో అంత అమౌంట్ నే పెట్టాలి. ఊరికి లక్షలు పెట్టేసి మీరు ఖచ్చితంగా ఇందులో ప్రాఫిట్ వస్తుంది హోప్స్ పెట్టేసుకుని సడన్ గా అది మొత్తం పోతే మీరు ఏం చేయలేరు. సో మీరు ఎంతైతే ఇందులో గ్యాంబుల్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంటే పెట్టండి. సో ఏ లెవెల్స్ లో యాడ్ చేయాలి అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇది దొరుకుతుందా లేదా అనేది చెప్పలేము, ఎందుకంటే బ్రేక్అవుట్ ఇచ్చింది. బట్ మీరు మంత్లీ చార్ట్ లో చూసినట్టు ఇక్కడ ఆల్మోస్ట్ అరౌండ్ 11.5 వరకు అయితే కొంచెం రిజెక్షన్స్ ఉన్నాయి. సో ఈ ఏరియాలో దొరికితే స్టాక్ ని అక్యూములేట్ చేసుకోండి. తర్వాత దొరకడం కష్టం అని నేను అనుకుంటున్నాను. కంటిన్యూస్ అప్పర్ సర్క్యూట్స్ తో వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. సో టార్గెట్స్ ముందు మాట్లాడుకునే ముందు యాడింగ్ చేసుకోవాల్సిన లెవెల్స్ ఏంటంటే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ లో కొంచెం యాడ్ చేసుకున్నా. ఒకవేళ వీక్లీ టైం ఫ్రేమ్ లో ఇన్సైడ్ కి లాగేస్తే నేను అనుకోవడం 9 to 8 లెవెల్స్ కి మళ్ళీ పడచ్చు. సో ఆ లెవెల్స్ లో కొంచెం యాడ్ చేసుకోండి. లేదు నాకు బ్రేక్అవుట్ బాగా అనిపించింది నేను ఎక్కడ బై చేస్తాను అనుకుంటే మొత్తం అమౌంట్ కూడా ఇక్కడ బై చేయొచ్చు. సో టార్గెట్స్ విషయానికి వస్తే చార్ట్ ని కొంచెం చిన్నది చేసి చూపిస్తున్నాను. నేను అనుకుంటున్న టార్గెట్స్ ఏంటంటే దీనికి ఒకవేళ అనుకున్న విధంగా పెర్ఫార్మ్ చేస్తే పెన్నీ స్టాక్స్ రివార్డ్స్ ఇస్తాయని చెప్తున్నాను కదా. సో ఆ రివార్డ్ ప్రకారం నేను అనుకుంటున్న ఫస్ట్ టార్గెట్ వచ్చి 20, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 30, నెక్స్ట్ 40, నెక్స్ట్ 50 అండ్ నెక్స్ట్ 60. సో లిస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 5 రూపీస్ పడిన తర్వాత ఏదైతే జంప్ వచ్చిందో 60 రూపీస్ కి ఆ లెవెల్ కి ఇది వెళ్ళొచ్చు అని నాకైతే హై ప్రాబబిలిటీ కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి 100% నుంచి 600% రిటర్న్ అవ్వగలిగే స్కోప్ ఉన్న స్టాక్ ఇది. అండ్ ఇన్ఫాక్ట్ ఒకవేళ లాస్ట్ క్వార్టర్ లో వాళ్ళు చూపించిన టర్న్ అరౌండ్ రిజల్ట్స్ కానీ అలాగే కంటిన్యూ అయితే స్టాక్ ఎంతన్నా ర్యాలీ చేయొచ్చు, 10 టైమ్స్ 100 టైమ్స్ కూడా ర్యాలీ చేయొచ్చు. సో రిజల్ట్స్ ని మానిటర్ చేసుకుంటూ స్టాక్ ని హోల్డ్ చేస్తే మంచి రిస్క్ రివార్డ్ ఇచ్చే ఛాన్స్ అయితే నాకైతే కనిపిస్తుంది. సో నా రిస్క్ ప్రకారం నేనైతే ఇన్వెస్ట్ చేస్తాను. సో మీ రిస్క్ చూసుకుని మీరు ఇన్వెస్ట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాక్ లో ఇన్వెస్టింగ్ కాల్ తీసుకునే ముందు మీరు కూడా ఫస్ట్ ఈ స్టాక్ ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ మీ ఓన్ గా మీరు చేసి మీకు నచ్చితేనే కాల్ తీసుకోండి. ఎందుకంటే పెన్నీ స్టాక్స్ అందరికీ వర్క్ అవ్వవు. అండ్ పెన్నీ స్టాక్స్ పెరుగుతున్నప్పుడు ఎలా పెరుగుతాయో పడినప్పుడు కూడా అలా ఉంటాయి. బట్ నాకు ఈ స్టాక్ అయితే చాలా బాగా నచ్చింది, అందుకే మీ ముందుకు అయితే తీసుకొచ్చా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ.